రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడిన తీరు ఎట్లా ఉందంటే మనది మంగళవారం మందిది సోమవారం అన్నట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని 10 మందిని తీసుకున్నాడు కొనుక్కున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతావు కదా. ఫస్ట్ తీసుకునే అవసరం కొనుక్కునే అవసరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కేటీఆర్ అది గుర్తుపెట్టుకో. గతంలో మీరు అధికార మదంతో 39 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలని 16 మందికి పైగా ఎమ్మెల్సీలను తీసుకున్నారు ఇతర పార్టీలతో సహా కలిసి. ఏడిపోయినప్పుడు అంటే మీరు చేసే సంస్థానం ఎదుటి చేస్తే ఇంకోట చెప్పు. నువ్వు రేవంత్ రెడ్డి మగాడు అయితే తొడగొట్టి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి సార్ మగాడు కాబట్టి మీ దొర పరిపాలన మిమ్మల్ని ఓడగొట్టి మీ అయ్యని ఫామ్ హౌస్లా నిన్ను రోడ్డు మీద హరీష్ రావు నోదికు కవిత నోదికు చేసి తెలంగాణలో ప్రజాపాలన సాగిస్తున్నాడు. తెలంగాణ బిడ్డలు హాయిగా గుండె మీద చేసుకొని బతుకుతున్నారు. నువ్వు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా? నువ్వు చెప్పు. నువ్వు తొడగొట్టి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. గట్టిగా మీ చెల్లెలు కల్వకుంట్ల కవిత గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీ 3 దగ్గర సమాధానం లేదు. నీ దగ్గర, మీ నాయన దగ్గర, హరీష్ రావు దగ్గర దానికి సమాధానం చెప్ప నీకు చేతనైతే లేదు. నువ్వు రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడతావా చెప్పు. నువ్వు ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా, ఎన్ని శుద్ధపూస మాటలు మాట్లాడినా తెలంగాణ బిడ్డలు విజ్ఞులు. అర్థమైందా? గతంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని, గతంలో మీరు చేసిన తెలంగాణ సర్వనాశనాన్ని ఎవరు మర్చిపోయారు? కేటీఆర్ గారు ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ బిడ్డలు కూడా ఎవరు ఊరుకోరు.